ఇక్కడ రాజకీయ కోణంలో చూడాలా? లేకపోతే వాస్తవిక కోణంలో చూడాలా అన్న దాని మీద ఆధారపడదు. వాస్తవం కూడా కావాలి కదా! వాస్తవిక కోణంలో చూస్తే ఇక్కడ కల్తీ అన్నటువంటిది జరిగింది. హ్మ్. కానీ ప్రజలకి సంబంధించినంత వరకు ప్రజల మనోభావాలు దెబ్బతిన్న అతి పెద్దదైనటువంటి అంశం ఏంటయ్యా అంటే పంది కొవ్వు, ఆవు హ్మ్. కొవ్వు, చేప నూనె అంటే అదసలు ప్రాయశ్చిత్త శ్లోకాలు గూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవును. ఇది చదువుకోండి. అందరూ హ్మ్. హ్మ్. అనేక మంది పూజలు చేశారు, యజ్ఞాలు గూడా చేశారు. అవును. అన్ని కోట్ల మంది యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి పాపాత్ములెవరు? అంటే మొట్టమొదట ఆ గుజరాత్‌కి సంబంధించినటువంటి ల్యాబ్. ఉరి వేసినా తప్పులేదు వాళ్ళని. ఉరి వేయాలి. ఎందుకంటే కోట్ల మంది భక్తుల మనోభావాల్ని దారుణంగా గాయపరిచినటువంటి రాక్షసులు వాళ్ళు. హ్మ్. అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ క్రాస్ చెకింగ్ రిపోర్ట్ సుప్రీం కోర్ట్ అడిగింది అదే. ఇంకొక ల్యాబ్‌కి పంపించాలి కదా! అవును. సెకండ్ ఇది వెరిఫికేషన్. ఆథరైజ్డ్ ఎన్‌డీడీబీ ల్యాబ్ కాదది. హ్మ్. రికగ్నైజ్డ్ ఎన్‌డీడీబీ ల్యాబ్. హ్మ్. గుజరాత్. హ్మ్. ఆథరైజ్డ్ ఎన్‌డీడీబీ ల్యాబ్ అంటే ఒరిజినల్ ఎన్‌డీడీబీ హ్మ్. చెక్ చేసే చోటకి పంపించాలి. అవును. అది పంపించాక మాట్లాడి ఉంటే చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ్యతగా మాట్లాడినట్టు. హ్మ్. పెద్ద మనిషిగా మాట్లాడినట్టు. అలా కాకుండా ఆయన పార్టీ మీటింగ్‌లో మాట్లాడటం దాని మీద. అవును. రెండవ రోజు మళ్ళీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ రిపోర్ట్‌ని రిలీజ్ చేయడం. హ్మ్. ఇది ప్యూర్ అనైతికం. అవును. పచ్చి దగ అది అయింది. పోనీ అది అయిన తర్వాత సుప్రీం కోర్టు మందలించింది. హ్మ్. ఏంది ఇది మీరేం మాట్లాడుతున్నారు? ఎట్లా మాట్లాడుతున్నారు అన్నట్టు. ఆ తర్వాత అదుపులో ఉంచాలి కదా! కానీ దాన్ని నిరంతరం జనంలోకి అంటే ఇక్కడ ఏ ముస్లిమో, ఏ క్రిస్టియనో వచ్చి మన మనోభావాలు నాశనం చేయలే. హిందువే దేవుడిని నేను నమ్ముతున్నానంటూ ఆ దేవుడిని నమ్మే భక్తుని దేవుడికి దూరం చేశాడు. హ్మ్. నేను దేవుడికి సంబంధించి ప్యూర్‌గా నమ్ముతా. వెంకటేశ్వర స్వామిని మోసం చేయడం గాని, వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు చేయడం గాని ఏళ్ల తరబడి సాగుతుందని నేను పొరపాటున కూడా నమ్మను. హ్మ్. ఏళ్ల తరబడి సాగుతుంది అంటే ఆ దేవుడి మహిమని మనం చులకన చేసినట్టు.